ఒక కథ చెప్తా జర ఓపిక చేసుకొని వినండి. చానా ఇంపార్టెంటు. అట్ ద సేమ్ టైమ్ అవసరం గూడా ఇది. నేను చిన్నగున్నప్పుడు మా పక్కింట్లో ఒకడు ఉండేటోడు. నా దగ్గరున్న బొమ్మను చూసి వాడు బాగా ఈర్ష్యపడుతుండే. అదెప్పుడు ఖరాబ్ అయితదని చానా రోజులు వెయిట్ జేశిండు. అది ఎంతకి ఖరాబ్ గాలే. వాని ఓపిక నశించిపోయింది. ఇక పిచ్చి పిచ్చి కామెంట్లు పాస్ జేశుడు స్టార్ట్ జేశిండు. అడ్డమైన మాటలన్నీ మాట్లాడుతుండు. ఇంతవరకే స్టోరీ. ఇంకా ఎండ్ గాలే. అయితే నా ప్లేస్‌లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. నా పక్కింటోని ప్లేస్‌లో బాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. ఎందుకిట్లా జేస్తారో అస్సలు అర్థం గాదు. అయితే అసలు కథేందంటే 'డాకు మహారాజ్' అండ్ 'గేమ్ చేంజర్' సినిమాలు రిలీజ్‌కి రెడీ ఉన్నాయి. మన తెలుగు స్టేట్‌లల్ల పెద్ద పంచాయితీలేం లేవు. మంచిగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ కొడతాయన్న హోప్ ఉంది. దీనికోసం మంచిగా సినిమాని ప్రమోట్ గూడా చేస్తున్నారు. ఈవెంట్లు చేస్తున్నారు. కానీ బాలీవుడ్‌ల కొంతమంది క్రిటిక్స్, ఫిల్మ్ మేకర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కడుపులు కాల్చుకుంటుర్రు. ప్రాపర్‌గా సినిమాలు తీయలేక, అటెన్షన్ గ్రాబ్ చేయలేక అసలు చచ్చిపోతుర్రు. కొంతమంది మంచోళ్ళు గూడా ఉన్నారు. కానీ నేను ఆ కడుపులు కాల్చుకునేటోళ్ళ గురించి మాట్లాడుతున్నా. 'డాకు మహారాజ్' సినిమా ట్రైలర్ గురించి, 'ఊర్వశి మ్యామ్' పాట 'దబిడి దిబిడి' గురించి, బాలయ్య సార్‌ని ఓల్డ్ పర్సన్ అని రాశుడు, 'గేమ్ చేంజర్' సినిమాకసలు బజ్ లేదు, ఏం లేదు, ప్రాపర్ అపీల్ లేదు, ఇవన్నీ మాట్లాడుతుర్రు. కావాలని ఈ 2 సినిమాలని కార్నర్ జేస్తున్నారు. మీరు మీ సినిమాల మీద ఫోకస్ బెట్టి, మీ ఇండస్ట్రీని ఎట్లా లేపుకోవాలో ఆలోచించుకోవాలి. పక్కనిల్లు గురించి పక్కన బెట్టి, మన ఇంటి గురించి మాట్లాడుకోవాలి. మీకు నచ్చకపోతే గచ్చుపుండాలే. ఇష్టమున్నట్టు రాశుడు, ఇష్టమున్నట్టు జేశుడు ఇవన్నీ నడవయిడ. మీరేమంటరు?